దేవుడు నాకు ఇన్ని పరీక్షలు పెడతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇలా ఎందుకన్నానంటే 6 వారాలు ఏ అభ్యంతరం లేకుండా చక్కగా ప్రతి వారం కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. 7 శనివారాల వ్రతం అయితే. 7వ వారం వచ్చేటప్పటికి ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలైతే వచ్చాయి. ఒకసారి చెల్లి పెళ్ళని, ఇంకోసారి ఏమో వీలు కుదరక, ఇంకోసారి అలాగలాగా ఇప్పుడు 3 వారాలయింది. వాయిదా పడుతూనే వచ్చింది. ఈ వారమైనా సరే హెల్త్ అయితే అస్సలు బాలేదు. కానీ ఈ వారమైనా ఎలాగైనా సరే ఈ వ్రతం అయితే ఈ 7th వీక్ అని కంప్లీట్ చేసేయాలని అయితే నేను నిర్ణయించుకొని పూలైతే తీసుకోవడానికి పూల మార్కెట్కి అయితే వచ్చాను. అసలు ఎవరు ఉండరు, అంత కాస్ట్ ఉండవు అనుకున్నాను నేను. కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. పూలకి కాస్ట్ కూడా అలాగే ఉంది. మల్లెపూలు అయితే అసలు చూడవసరం లేదు. ఫస్ట్ సీజన్ కదా, చాలా తక్కువ ఉంటాయి అనుకున్నాను. కానీ అస్సలు తక్కువ ఏం లేవు, అన్నీ ఎక్కువ రేట్లే ఉన్నాయి. కానీ తప్పదు, స్వామివారికి అలంకరణ ప్రియులు కాబట్టి ఏదో ఉండలా తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. అలాగే నైట్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకొని అన్నీ మార్నింగ్కి పెట్టుకుంటే పొద్దున్నే పూజ చేసుకోవడానికి కొంచెం ఈజీగా పీస్ఫుల్గా ఉంటుందని నేను చక్కగా పూలు అన్నీ నైటే కుట్టేసుకొని మొత్తం ఇంట్లో మొత్తం వంటగది అంతా శుభ్రం చేసేసుకున్నాను. పొద్దునకి కావాల్సినవి పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా నానబెట్టుకునేటివి, అవన్నీ మార్నింగ్ కొద్దిగా నానబెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న లేవగానే స్నానం చేసేసి చేసుకోవడానికి కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ వారం అయితే ఎలాగైనా సరే కంప్లీట్ చేసేయాలి. 7 వారాలు కంప్లీట్ అయితే అయిపోతే, అలాగే వడ్డీ వారం కూడా చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇలా అయితే రేపు నేను పూజ ఎలా అయితే చేసుకున్నాను అనేది లాంగ్ వీడియో అయితే పెడతాను. కంపల్సరీగా అయితే చూడండి. అలాగే మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, కొంచెం బిరుగ్గా ఉంది కదా, ఏమనుకోవద్దు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే వీడియో అయితే చూడండి. అలాగే మీరు కూడా చేసుకున్నారా లేదో నాకైతే చెప్పండి. ఓకేనా? బాయ్.